మొన్న బుజ్జి రిలీజ్ చేశారు కదా, బుజ్జిని అనౌన్స్ చేశారు మనకి. అలానే ప్రభాస్ గారు ఆ బుజ్జి కార్ లో ఎంట్రీ ఇచ్చారు కదా, అది చాలా చాలా మాకు చూస్తుంటే మాకే కన్నుల విందుగా ఉందన్నమాట. ఇంత ఈ లెవెల్లో ఏ హీరో ఎంట్రీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సో అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు కూడా నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను సడన్గా బాబు కార్లో అలా రావటం. అందరూ ఎక్కువగా వెయిట్ చేస్తున్న ఇది మొన్న బుజ్జిని అనౌన్స్ చేసే ముందు కూడా ఇన్స్టాగ్రామ్ లో డార్లింగ్స్ గుడ్ న్యూస్ అని చెప్పినప్పుడు అందరు పెళ్లి గురించి అనుకున్నారు. సో పెళ్లి ఎప్పుడు ఉండొచ్చు అంటే మన పెళ్ళి ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇప్పుడు కృష్ణమరాజు గారు మూవీస్ చాలా చేశారు కదా, ఆ మూవీస్ లో ప్రభాస్ గారు ఏ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అంటే నాకు కృష్ణరాజు గారు కూడా అనేవారు భక్త కన్నప్ప. కానీ ప్రభాస్ గారికి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఎవరు అంటే హీరోస్ లో మంచి స్నేహితుడు? ఆయనకి యాక్చువల్గా మంచి ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు ఆయన కూడా ఉంటారు అందరూ. ఇప్పటి వరకు ప్రభాస్ గారు చేసిన మూవీస్ లో చాలా మంది హీరోయిన్స్ తో చేశారు కదా, అందులో మీకు ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? అంటే మీకు పర్సనల్ గా కలుస్తారు కదా, మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అలా అంటే మరి ముందుగా బాబుతో చేసిన హీరోయిన్స్ అంటే అనుష్క చాలా మంచి. జనాలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పాలిటిక్స్ కి వచ్చారు కదా. ప్రభాస్ గారు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంటారని విన్నాం. ఫ్యూచర్ లో, ఇప్పుడైతే మూవీస్ లో బిజీ కదా, ఫ్యూచర్ లో ఆయన ఏమైనా పాలిటిక్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు, చెప్పలేం కదా, ఇప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేము. రీసెంట్ గా మీరు బీజేపీ తరపున బీజేపీ ప్రచారానికి వెస్ట్ గోదావరికి వెళ్ళారని విన్నాను, దాని గురించి ఏమైనా చెప్తారా? చూసుకున్నట్టయితే వేణుస్వామి గారు ఉన్నారు కదా, ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆఫ్టర్ బాహుబలి మనకి ప్రభాస్కి ఇంకా అంత మంచి హిట్స్ ఉండవు అలా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఆయన ఏవేవో. అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? నేను పెద్ద రియాక్ట్ అవునండి. నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ఇప్పుడు మనతో మన మహానటుడు అయిన కృష్ణమరాజు గారి భార్య, అలాగే పాన్ ఇండియా లెవెల్ రెబల్ స్టార్ ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మతో ఉన్నాము. మేడం, మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముందుగా మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నా అంటే, మొన్న బుజ్జి రిలీజ్ చేశారు కదా, బుజ్జిని అనౌన్స్ చేశారు మనకి. అలానే ప్రభాస్ గారు ఆ బుజ్జి కార్లో ఎంట్రీ ఇచ్చారు కదా, అది చాలా చాలా మాకు చూస్తుంటే మాకే కన్నుల విందుగా ఉందన్నమాట. ఈ లెవెల్లో ఏ హీరో ఎంట్రీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సో అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు కూడా నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను సడన్గా బాబు కార్లో అలా రావటం చోటు అనేసరికి ఒకసారి చాలా ఆనందంతో నేనే కదా, నాతో పాటు అంతమంది ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ ఎంట్రీ చాలా గొప్పగా ఉందండి. బాబు ఆ రెబల్ స్టార్ ఒకసారి ఆ స్పీడ్లో వచ్చేసరికి ఆ కార్కి ఒక అందం వచ్చిందనమాట. బుజ్జి ఆ పేరు, ఆ టైటిల్ కూడా బుజ్జి అని పెట్టారు. అలా రావటం ఆ ఎంట్రీ అనేది రెబల్ కనిపించాడు అనమాట అందులో. అది బాగా చెప్తాను. ఇప్పుడు కనుక కృష్ణమరాజు గారు ఉండుంటే ఎలా ఫీల్ అవుతుండే అది చూసి? ఎక్సలెంట్. అసలు ఆయన ఉంటే ఆ హడావడి ఆ రోజు కాదు, ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఉంది బాబుది, ఇలాగా ఒక ఈవెంట్ ఉంది అంటే వాళ్ళ ముందు చెప్తే ఒక 1 month నుంచి ఆయన ఒక పండగ వాతావరణం ఉండేది ఆయన చుట్టూ. బాబు ప్రోగ్రామ్ వస్తుంది ఈ పలానా రోజు అనేసరికి ఒక పండగ వాతావరణం. అందరూ రావటం, సార్ మీ అబ్బాయి ప్రోగ్రాము, అందరికీ ఫోన్ చేసేసి మా బాబు పలానా రోజు ఈవెంట్ ఉంది, మీరు వస్తున్నారా, మీకు నేను అక్కడ కూర్చోటానికి అన్నీ అరేంజ్ చేస్తాను, మీరు వస్తారు, అందరికీ ఫోన్లు చేసేయటం. అదంతా వైబ్రేషన్ వాతావరణం అనేది ఒక డిఫరెంట్గా ఉండేది కృష్ణరాజు గారు అంటే. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేదమ్మా? చాలా గొప్ప అనుబంధం కదా, తండ్రి కొడుకులు కాదు, వాళ్ళు ఒక మంచి స్నేహితుల్లా ఉండేవారు అన్నమాట. అన్ని విషయాలు మాట్లాడుకోవడం, మధ్య మధ్యలో సరదా కబుర్లు చెప్పుకోవటం, ఫ్యామిలీ కబుర్లు, అలాగే అందరూ సినిమాల గురించి కూడా మాట్లాడుకోవడం, అందరూ హీరోల గురించి చాలా బాగా మాట్లాడుకోవటం. పాజిటివ్ ఎప్పుడు ఆ మాటల్లోని, ఆ కూర్చోటంలోని కూడా
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఎప్పుడూ ఒక పాజిటివ్ ఉండేదన్నమాట. ఎవరి గురించి వాళ్ళు నెగిటివ్ మాట్లాడటం కానీ, అసలు వీళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరి గురించి మంచిగా మాట్లాడుకుంటూ, అది కూడా చుట్టూ మేము ఉంటూ కూడా ఎంతో ఆనందించేవాళ్ళం అన్నమాట. ఇది ఇప్పుడు ప్రభాస్ గారు స్టోరీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిస్కస్ చేస్తారా ఎవరితో అయినా, మీతో కానీ లేకపోతే ఇంట్లో? పెదనాన్నగారు అయినా డెఫినెట్గా బాబుకి కూడా స్టోరీలు వినటంలో అట్లా మంచి అవగాహన ఉంది. చాలా బాగా జడ్జ్మెంట్ చేస్తారు బాబు కూడా. ఓకే. అందుచేత కృష్ణరాజు గారికి నమ్మకం, బాబు ఒక స్టోరీని సెలెక్ట్ చేశాక డెఫినెట్గా బాగుంటుంది అని. అలా కల్కి కూడా దత్ గారు కృష్ణరాజు గారిని అడగటం, మాకు నాగి గారు అంటే చాలా ఇష్టం. కృష్ణరాజు గారితో చాలా అనుబంధం ఉంది నాగి గారికి. ఓకే. ఎందుకంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో ఎంతో మంచి క్యారెక్టర్ చేశారు కృష్ణరాజు గారు. ఆ క్యారెక్టర్ ఈ రోజుకి ప్రతి ఒక్కరూ అందులో కృష్ణరాజు గారు చెప్పే డైలాగులు నాకు స్క్రీన్ షాట్ చేసిన నాకు వాట్సాప్కి పంపిస్తూనే ఉంటారనమాట. అంత అద్భుతమైన సినిమా అది. అంత బాగా తీశారు కాబట్టి నాగి గారి మీద నమ్మకం. దత్ గారు అలా అయితే వైజయంతి మూవీస్ ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ బ్యానర్లో బాబు చేస్తున్నారంటే మాకు గర్వంగా ఉంటుంది. బాబు వాళ్ళ బ్యానర్లో చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా గర్వంగా ఉంటుంది. దానివల్ల కృష్ణరాజు గారు, దత్ గారు మీ బ్యానర్లో, మా బ్యానర్లో మీ అబ్బాయి చేయాలి మీరు అడగండి అంటే కృష్ణరాజు గారు అడగటం, బాబు స్టోరీ విని చాలా బాగుందని ఓకే చెప్పటం, అలా కలికి ప్రారంభం అయిపోయింది. ఆయన కన్నప్పలో కూడా చేస్తున్నారు కదా ప్రభాస్ గారు, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే పాత్ర గురించి. అంటే కన్నప్పలో ఆల్రెడీ ఇది చేశారు కదా మన మాకు మోహన్ బాబు గారు వాళ్ళతో కూడా కృష్ణరాజు గారు ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఆయనకి కృష్ణరాజు గారు అంటే మోహన్ బాబు గారికి చాలా రెస్పెక్ట్ అనమాట. నేను వెళ్ళినప్పుడు కూడా నాతో కృష్ణరాజు గారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎలా ఉండేవారు. అప్పట్లోనే కృష్ణరాజు గారు ఆయన కూడా మీటింగ్స్లో స్టేజ్ మీద కూడా మోహన్ బాబు గారు చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారు మాకు అలవాటు చేశారు, ఒక షూటింగ్ ఉంటే ప్రొడ్యూసర్ మీద ఆధారపడకండి, మీరు మంచినీళ్ళు మీరు తాగండి, మీ కారు మీరు పెట్రోలు మీరు వాడుకోండి అని కృష్ణరాజు గారు చెప్పడం వల్ల మేమందరం అది చూసి ఆయన దగ్గర నుంచే మేము నేర్చుకుని ఫాలో అయ్యామని ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. అలాగా మోహన్ బాబు గారు చాలా నిజాయితీపరుడు, ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలరు. అలా వారి ఫ్యామిలీతో వారి అబ్బాయిలు వీళ్ళంతా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అట్లాగా కన్నప్ప క్యారెక్టర్లో మోహన్ బాబు గారికి కూడా ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ఈ ఫ్యామిలీకి నిర్మల్ గారికి వాళ్ళు మూవీ కూడా చేశారు. అదే కన్నప్ప అంటే భక్తి కన్నప్ప అంటే కృష్ణరాజు గారు గుర్తొస్తారు కదా. అలాగే బాబు ఉంటే ఇంకా బాగుంటుందని మరి వాళ్ళు ఆలోచించుంటారు. దానికి అడగడం జరిగింది మోహన్ బాబు గారు మన విష్ణు బాబుని. శివుడు క్యారెక్టర్ అనుకుంటాను బాబు వేస్తుంది. అవును, దానికి చూడడం జరిగింది. అది మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఈగర్గా కన్నప్పలో ప్రభాస్ గారిని చూడడానికి. అలాగే ప్రభాస్ గారు ఫ్రీ టైమ్స్లో ఏం చేస్తుంటారు? అంటే ఇప్పుడు ఆయనకి ఫ్రీ టైం ఉండదు, కాకపోతే అసలు ఆయనకి ఫ్రీ టైం అనేదే లేదు. అసలు మాట్లాడాలి ఎప్పుడైనా ఉంటే ఫోన్లో మాట్లాడడమే. కానీ నేను మామూలుగా అయితే ఎక్కువ మన ఇంటికి వస్తూ ఉంటారు ఖాళీ టైంలో పాపం. ఓకే. వచ్చి ఒక 2-3 అవర్స్ కూర్చొని అలా 2-3 టైమ్స్ వచ్చారు. మరి కలికి దగ్గరలో ఉంది కదా, దానివల్ల చాలా బిజీగా ఉన్నారు బాబు. ఇష్టంగా ఏం తింటారు ప్రభాస్ గారు? అంటే ప్రభాస్ గారి దగ్గరికి వస్తే ఎవరైనా చాలా ఫుడ్ ఐటమ్స్ పెడతారు, బాగా తింటారు, అందరికి మంచిగా తినేలా చూస్తారు. కృష్ణరాజు గారు కూడా అంతే కదా. సో ఇది ఉంది కదా, ప్రభాస్ గారు ఇష్టంగా ఏం తింటారు ఎక్కువగా? కృష్ణరాజు గారు అనగా ప్రభాస్ గారు అనగా ఫ్యామిలీలో అందరూ మంచి ఫుడ్ మాస్టర్స్. అందరూ మా ఫ్యామిలీ అందరూ బాగా ఇష్టం, తింటారు, పెడతారు. కృష్ణరాజు గారి సంగతి తెలుసు. ఆయన ఫుడ్ తినలేనివారంటూ లేరు. ఆఖరికి ఢిల్లీ అవనండి, మలేషియా అవనండి, అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా గెస్ట్లుగా మేము వెళ్ళినా కూడా మేము చేసి పెట్టేవాళ్ళం వాళ్ళకి, మా ఫుడ్ బాగుంటుందని వాళ్ళ ఇంట్లో. అలా ఆయన ఫుడ్ తినలేనంటే ఎవరు లేరు. అలాగే బాబు వంకాయ కూర నుంచి పీతల కూర, తర్వాత ఏమో పులుసు అంటే బాగా ఇష్టం. అసలు బాబు తినలేనిదంటూ ఏమి ఉండదు, ఇష్టం లేదంటూ. ఇటు వెజిటేరియన్ అటు నాన్ వెజ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. సేమ్ కృష్ణరాజు గారు లాగే పెట్టడం కూడా బాగా ఇష్టం ఆయనకు కూడా. అది అందరూ ఎక్కువగా వెయిట్ చేస్తున్న ఇది మొన్న బుజ్జిని అనౌన్స్ చేసే ముందు కూడా ఇన్స్టాగ్రామ్లో డార్లింగ్స్ గుడ్ న్యూస్ అని చెప్పినప్పుడు అందరూ పెళ్లి గురించి అనుకున్నారు. సో పెళ్ళి ఎప్పుడు ఉండొచ్చు? అంటే మనం పెళ్ళి ఎప్పుడు ఉండొచ్చు అంటే పెళ్ళి అనేది
మన అందరికీ ఉంటుంది. ప్రభాస్ గారు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంటుంది. తల్లిదండ్రులుగా వాళ్ళ తల్లి వారి మదర్కి ఉంటుంది, వాళ్ళ పెదనాన్న పెద్ద తల్లిగా మాకుంటుంది. అందరికీ బాబుకి కూడా ఇష్టం. ఆయన ఉన్న ఇప్పుడు ఈ బిజీ ఇది దాంట్లో ఆయనకి ఇంక వేరే ఆలోచన ఉండదు. ఏ పని ఏది ఉంటే దాని మీదే దృష్టి ఉంటుంది. పెళ్ళి అనేది భగవంతుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు జరుగుతుంది. మీరు అడుగుతారా ఎప్పుడైనా చేసుకున్నా కృష్ణరాజు గారు అడిగేవారు, ఏం చెప్తారు? చేసుకుంటాను పద్మాజీ అనేవారు. అంతే అంతే చేసుకోను, ఇష్టం లేదు అట్లాంటి. ఆయనకి పెళ్ళి అంటే వేరే రెస్పెక్ట్. అని చేసుకుంటారు, టైం వచ్చినప్పుడు అదే అవుద్ది అని ఉద్దేశంతో ఉన్నారు. అంతే అంతే. ఓకే. బాహుబలి మూవీ కంటే ముందు వరకు ఒక రేంజ్ లో ఉంది సిచ్యువేషన్. బాహుబలి తర్వాత అదే ప్రభాస్ గారి రేంజ్ చాలా పెరిగిపోయింది. సో బాహుబలి అలా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది ఆ సినిమాలో? బాహుబలి నాకైతే చూస్తుంటేనే ఇంతకు ముందు చేసిన మూవీస్ అంతా వేరు, ఇంతకు ముందు చేసిన ప్రభాస్ అంతా వేరు, ఇప్పుడున్న ప్రభాస్ గారు వేరు అనిపించింది. మీకు ఫీలింగ్ ఎలా వచ్చింది? అంటే బాబు ఎన్ని సినిమాలు చేసినా ఆయన యాటిట్యూడ్లో మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు. ఆయన ఇంటర్నేషనల్గా గ్లోబల్ స్టార్ అయిపోయి అందరూ కూడా ప్రభాస్ గారు అంటే అసలు అలా చూసే వ్యక్తి. ఆయన మా దగ్గర మాత్రం ఆ చిన్నపిల్లాడు మనస్తత్వంతో అలాగే ఆ యాటిట్యూడ్ మాకు బిడ్డలాగే ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు ఆ యాటిట్యూడ్ చూపించుకో మాకు ఆనందంగా ఉంటుంది. అందరూ బాహుబలి బాహుబలి అంటుంటే మాకు కూడా అలా చూస్తూ ఉంటే నా కొడుకు ఇంత కృష్ణరాజు గారు ఎంతో ఆనందపడుతున్నారు. నా కొడుకు ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరూ ఒకే మాట కదా, బాహుబలి బాహుబలి. ఇక్కడికి కృష్ణరాజు గారు ఢిల్లీ అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా బాహుబలి కా పాప అంటే ఉంటే ఇంకా అంతకన్నా ఆనందం ఏ తల్లిదండ్రులు పెదనాన్నగా పెద్ద తల్లిగా మాకు చాలా ఆనందం కదా. ప్రభాస్ గారి కంటే కూడా బాహుబలి వ్యక్తి కదా ఆయన. ప్రభాస్ గారి కంటే కూడా బాహుబలిగా ఎక్కువ తెలుసు. అంటే వేరే ప్రపంచ దేశాల్లో ఆ ముద్ర పడిపోయింది. అది ఇంకా అది భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆ పేరు అలా ఉండిపోతుంది అనమాట. ఆ బాహుబలి అనే పేరు అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు మా ప్రభాస్ గారు. అలాంటి సినిమా అందించిన రాజమౌళి గారు కూడా అంత మంచిది. కొన్ని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి కదా, వీళ్ళతో పెళ్ళి అనుకుంటున్నారు, వాళ్ళతో పెళ్ళి అనుకుంటున్నారు. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు మీరు కానీ ప్రభాస్ గారు? మీరే చెప్తున్నారు కదా ఈ రూమర్స్ అని. నేను కూడా ఈ రూమర్స్ అనే ఖచ్చితంగా రూమర్సే కదా మరి. ఓకే, వాటి గురించి డిస్కషన్ ఏమైనా జరుగుతుంటుందా? అసలు బాబు గారు అయితే అసలు వాటి గురించే మాట్లాడడం మాకు తెలుసు కదా. అంచేత రూమర్స్ గురించి అసలు పట్టించుకోమని మాట్లాడడం అవి వస్తూనే ఉంటాయి. మీ ఛానల్స్ వరకు కూడా ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా, మీకు కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఓకే. ప్రభాస్ గారు ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు చెప్తారు, మా అమ్మగారికి అసలు ఈ ఇష్టం ఉండదు నేను మూవీస్ చేయడము, జాబ్ చేసుకుంటే బాగుంటది అని ఫీల్ అవుతారు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆవిడకి ఎంత ఆనందం, గర్వం, కొడుకు అంత స్థాయిగా ఎదిగి ప్రపంచ దేశాలు కూడా ఆ అబ్బాయిని అలా పొగడమే కాదు, మీ అబ్బాయితో ఒక్క ఫోటో ఇవ్వండి అని ప్రతి ఒక్కరు అడుగుతుంటే ప్రతి తల్లికి ఎంత ఆనందం. అలాగే వారి మదర్ కూడా చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళు కృష్ణరాజు గారికి మేనకోడలే ఆమె, తమ్ముడికి చేసుకున్నారు కృష్ణరాజు గారు. అంచేత పెదమావయ్య అనేవారు. ఆ పెదమావయ్య గారికి ఎంత పేరు అంత పేరు తన కొడుకు సంపాదించుకున్నాడు అంటే చాలా గర్వంగా ఉంటుంది కదా ఏ తల్లికైనా సరే. సో అలాగే ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్లో బాహుబలి ముందు రెగ్యులర్గా మూవీస్ చేస్తూ వచ్చారు కదా ప్రభాస్ గారు. బాహుబలి అప్పుడు చాలా బ్రేక్ తీసుకున్నారు, చాలా కాలం బ్రేక్ తీసుకున్నారు కదా. అప్పుడు ఎలా ఫేస్ అంటే ఇంక వేరే చేస్తే బాగుంటుంది అని అనుకున్నారా, లేకపోతే పర్లేదు దీనికోసం? బాహుబలి టైంలో 4-5 years వరకు వేరే మూవీస్ చేయకుండా ఓన్లీ బాహుబలి ఒకటే చేశారు కదా, ఆ యూనిట్ వేరే టైం అంతా దానికే. అసలు ఆయనకి ఇంకో టైం ఎక్కడ సరిపోయింది? ఓకే, అసలు గ్యాప్ అనేది అంటే దాంట్లో చేసిన వాళ్ళు ఇంకా వేరే మూవీస్ కూడా చేశారు కదా, అసలు గ్యాప్ అనేది రాలేదు. అన్ని రోజులు రాజమౌళి గారు ఆయన కూర్చొని ఆ సినిమా మీద డిస్కస్ చేసుకుంటూ ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మాట్లాడుకుంటూ ఆ సినిమా తీయగలిగారు. కాబట్టి ఒక అండర్స్టాండింగ్ అన్ని రోజులు వాళ్ళిద్దరు మాట్లాడే అది ప్రపంచ దేశాల్లో ఇప్పుడంతా. ఆ టైంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా మిస్ అయ్యారు. అంటే ఆయన మూవీస్ ఇంకా ఒక మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయారు కదా. దాని తర్వాత కూడా కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ వచ్చారు కదా, అందుకని చెప్పేసి అలా అసలు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి
గ్యాప్ తీసుకున్నాక లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోలేని సినిమా ఇచ్చారు కదా బాబు. అవును. ఎన్ని సంవత్సరాలు అది అనమాట వాళ్ళ గొప్పతనం. ప్రభాస్ గారు, మా రాజమౌళి గారు. ఇప్పుడు కృష్ణమరాజు గారు మూవీస్ చాలా చేశారు కదా, ఆ మూవీస్ లో ప్రభాస్ గారు ఏ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అంటే నాకు కృష్ణరాజు గారు కూడా అనేవారు భక్త కన్నప్ప, కానీ మన ఊరు పాండవులు మాకు ఇష్టం. కృష్ణరాజు గారు కూడా చేయాలి అంటే ప్రభాస్ గారు ఒకటే మాట అన్నారు, కొన్ని సినిమాలు మనం ముట్టుకోకూడదు పెద్దబాజీ, భక్త కన్నప్ప, మన ఊరు పాండవులు అంటే అది ఓన్లీ వన్ కృష్ణరాజు గారు ఒక్కరే, నేను చేయలేను అలాంటి క్యారెక్టర్ ముట్టుకొని అన్నారు. అంటే కృష్ణరాజు గారికి నమ్మకం అంటాడు కానీ నాకు కొడుకు చేయగలడు అని, కానీ బాబు ఒప్పుకోలే. అద్భుతమైన ఆ మూవీస్ ఓన్లీ పెదనాన్నగారు అయితేనే చేయగలిగే కొన్ని మూవీస్ నేను ముట్టుకోను అని బాబు అసలు ఒప్పుకునేవారు కాదు. కానీ మాకు మాత్రం ఆ కోరిక ఉండేది. సో అలా కనీసం కన్నప్పలు ఆయన వేస్తున్నారు, మా కోరిక తీరుతుంది. ఇంకా మీకు ప్రభాస్ గారు కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? అంటే యాక్చువల్గా ఎవరైనా సరే ఏ హీరో అయినా మంచి సినిమా వస్తుంది, ప్రతి ఒక్క హీరో సినిమా చూస్తాము. ఏ హీరో అయినా కూడా ఇష్టం మాకు, అందరి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం. వెంకటేష్ గారి సినిమా చూస్తాం, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అందరూ వీళ్ళు వాళ్ళని కదా, వాళ్ళు యాక్టింగ్ ఏ సినిమాలో మంచి బాగా చేస్తున్నారు అంటే ఆ సినిమాలు చూస్తాం. కాకపోతే పాతకాలంలో మాత్రం మా అమ్మగారికి మా అమ్మగారు, మా పిన్ని గారు అందరూ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు బిగ్ ఫ్యాన్స్ అన్నమాట. అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు కదా, మరి వచ్చిన కొత్తలో కూడా అందరినీ కృష్ణరాజు గారు నాతో రికమెండ్ చేయించుకున్నారు. కృష్ణరాజు గారితో చెప్పాము ఒకసారి నాగేశ్వరరావు గారు చూస్తాము. నాగేశ్వరరావు గారు ఓకేమో కృష్ణరాజు గారు ఫోన్ చేశారు. నాగేశ్వరరావు గారు మా వైఫ్, మదరు, మా అత్తగారులు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మీ బిగ్ ఫ్యాన్స్, మిమ్మల్ని చూడడానికి వస్తామంటున్నారు అంటే ఆయన ఆనందపడిపోయారు అనమాట. పంపించండి కృష్ణరాజు గారు అంటే పంపించి అందరితో బాగా మాట్లాడి ఆయన ఒక స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది నాగేశ్వరరావు గారు, నేను ఒకప్పుడు పెద్ద హీరో అవ్వచ్చు, తర్వాత కృష్ణరాజు గారు కూడా అంత గొప్పటి హీరోయే అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీని మీ ఫ్యాన్స్ వీళ్ళందరూ పంపించారంటే అదే కృష్ణరాజు గారి యొక్క గొప్పతనం అని నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అట్లా నాగేశ్వరరావు గారు అంటే మా అందరికీ కూడా బాగా ఇష్టం. రామారావు గారు అంటే పౌరాణికంలో రామారావు గారు అంటే ఇష్టం. తర్వాత అందరి సినిమాలు, చిరంజీవి గారి సినిమా, అందరూ అన్ని సినిమాలు, ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు డ్యాన్స్లు బాగా చేసేవారు కాబట్టి ఐ లైక్ చేసేవాళ్ళు. సో అలా ప్రతి ఒక్కరూ సినిమాలు చూడటం, ఎంజాయ్ చేయటం, వాళ్ళకి మంచి కాంప్లిమెంట్ ఇవ్వటం, అది కృష్ణరాజు గారు నేను బాబు నొప్పి కాంప్లిమెంట్ ఇవ్వటం, అదే మేము ఎవరి సినిమాలైనా ఎంజాయ్ చేసేవాళ్ళం చూసి. ప్రభాస్ గారికి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఎవరు అంటే హీరోస్లో మంచి స్నేహితుడు? ఆయనకి యాక్చువల్గా మంచి ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు ఆయన కూడా ఉంటారు. అందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే తర్వాత మన గోపీచంద్ మంచి ఫ్రెండ్, అట్లాగే చరణ్, అందరూ బాబు ఫ్రెండ్సే. నాని వీళ్ళందరూ ప్రభాస్ అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో చెప్పలేము అనమాట. అంటే బాబు అలా ఉంటారు అందరితో, అదే నా యాటిట్యూడ్. రాజమౌళి గారి ఇంట్లో ఫ్యామిలీ అందరికీ ప్రభాస్ అంటే ఇష్టం అనమాట. ప్రతి డైరెక్టర్ లైక్ చేస్తారు బాబుని. మురళీమోహన్ గారి దగ్గర నుంచి అందరూ వెళ్తే బాబు గురించి చెప్తారు వాళ్ళు, బా ఎంత మంచి అబ్బాయి కృష్ణరాజు గారు మీ అబ్బాయి అని చెప్తూ ఉంటే కృష్ణరాజు గారు అంత ఆనందపడిపోయేవారు అనమాట వాళ్ళ అబ్బాయి గురించి చెప్తూ ఉంటే. చాలా అంత మంచి యాటిట్యూడ్ బాబు. ఇప్పటి వరకు ప్రభాస్ గారు చేసిన మూవీస్ చాలా మంది హీరోయిన్స్ తో చేశారు కదా, అందులో మీకు ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? అంటే మీకు పర్సనల్ గా కలుస్తారు కదా, మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అలా అంటే? మరి ముందుగా బాబుతో చేసిన హీరోయిన్స్ అంటే అనుష్క చాలా మంచి అమ్మాయి, చాలా చక్కగా మాట్లాడుతుంది, యాటిట్యూడ్ కానీ వాయిస్. తర్వాత ఏమో శ్రేయ ఒక అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అమ్మాయి. అందరూ ఎవరైనా కూడా వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడతారు. అందరూ మాకు ఎక్కువ అనుష్కతో అలవాటు కాబట్టి ఎక్కువ. అంటే కృష్ణరాజు గారు బిల్లా సినిమా కూడా చేసింది కదా అమ్మాయి, సో అలా అమ్మాయితో కూడా బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ అమ్మాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా మేము కూర్చొని, బాహుబలి ఇవన్నీ కూడా, మిర్చి అమ్మాయి నేను పక్కన కూర్చొని ప్రోగ్రాంలు మిర్చిలో ఎత్తుకుంటుంది కదా ప్రభాస్ గారిని, అప్పుడు అడిగారంట కదా ఎలా ఎత్తుకున్నావు? చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ అమ్మాయి. అట్లాగే ఉన్న హీరోయిన్స్ కూడా అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు.
అలానే ఇప్పుడు కృష్ణంరాజు గారు ఇంకా ప్రభాస్ గారు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, బిల్లా, మళ్ళీ రెబెల్, రాధేశ్యామ్, ఇవి చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? వాళ్ళిద్దరిని అంత భారీ కట్అవుట్స్ యాక్చువల్లీ చూస్తుంటే కన్నుల పండగ ఉంటుంది. కన్నులు పండగ కాదు, కొన్ని సీన్ చూస్తే నాకు కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసాయి. అంటే అసలు వాళ్ళిద్దరు రాధేశ్యామ్లో ఒక సీన్ చూస్తే నాకు అసలు మా డైరెక్టర్ గారు మేడం మేడం అని ఆయనే గుర్తు చేశారు. అంటే తెలియకుండానే నాకు అంత బాగా చేశారు అన్నమాట వాళ్ళిద్దరు. తండ్రి కొడుకులు గురు శిష్యుల్లాగా ఎంత బాగా చేశారో రాధేశ్యామ్. తర్వాత బిల్లాలో అదే, కాకపోతే ఒక సీను చూడలేకపోయాం. కృష్ణరాజు గారు లాస్ట్లో ఆ సీన్లో ఆయన చనిపోవడం ఉంటుంది, ఆ సీన్ మాత్రం నేను చూడలేకపోయాను. బాబు కూడా బయట నేను షూటింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ సీన్ వచ్చే టైంలో కన్నమ్మ గారిని వెళ్ళిపోమనండి అనేవారు, లేకపోతే చాలా బాధపడతారు చూసి అని. అలాంటి కొన్ని సీన్లు తప్ప ఉన్నవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసి. ఇంకా ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది ప్రభాస్ గారికి? చాలా బాగుంటుంది ఆయన ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని, ఫ్యాన్స్ ఎవరైనా కూడా అసలు ఒకసారి కలిస్తే చాలు అన్నంత అంత బాగా ఎవరైనా వెళ్తే. కృష్ణరాజు గారిని కూడా ఎవరైనా ముందు, అంటే కృష్ణరాజు గారు మామూలుగానే చాలా గాంభీర్యంగా ఉండేవారు కదా, ముందు ఎవరైనా కలవడానికి కొంచెం ఇబ్బంది పడేవారు. కృష్ణరాజు గారు భయం అది. ఒకసారి లోపలికి వచ్చి ఆయన కలిసాక ఆయన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అంత ఇదిగా ఎవరినైనా ఆదరించటం వాళ్ళని కృష్ణరాజు గారు అసలు వాళ్ళు మర్చిపోయేవారు కదా జీవితంలో ఒకసారి చూస్తే. అలాగా కృష్ణరాజు గారి లాగా బాబుని కూడా ఒకసారి కలిసిన వాళ్ళు ఎవరు మర్చిపోరు అనమాట. అంత బాగా వాళ్ళు రాగానే ముందు మీరు ఏం తింటారు, ఫుడ్ పెట్టడం ఇష్టం కదా, అన్ని రకాల వాళ్ళకి పెట్టడం, వాళ్ళతో మంచిగా మాట్లాడటం, అదంతా కూడా చాలా తెలిసిపోతుంది. కృష్ణంరాజు గారిని మామూలుగా నేను టీవీలో చూసినప్పుడు కూడా అమ్మో చాలా కోపదారి మనిషి అని అనిపిస్తుంది, కానీ ప్రభాస్ గారు అయితే ఆపోజిట్ గా అనిపిస్తారు. అంటే ఎంత స్వీట్ డార్లింగ్ అనుకుంటూ మాట్లాడతారు కదా ప్రతి ఒక్కరు చూస్తే. అలా అంటే కృష్ణరాజు గారిని చూస్తే మాత్రం కొంచెం ఆ ఫీలింగ్ భయం. ముందు మీ యాంకర్స్ ఎవరైనా వస్తున్నా, ఫస్ట్ డైరెక్టర్లు ఎవరైనా వస్తున్నా, వాళ్ళు కొంచెం వచ్చేకి మాత్రం ఎంత ఫ్రెండ్లీగా అసలు అయ్య బాబాయ్ కృష్ణరాజు గారు అసలు ఇలా ఉంటారనుకోలేదు, ఇలా మాట్లాడతారని. అబ్బో కృష్ణరాజు గారు అసలు చాలా గొప్ప వ్యక్తి కదా ఆయన. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో రెస్పెక్ట్గా చూడడం, వాళ్ళకి ముందు ఈయనే నీకు ఏదైనా ఉన్నా కూడా భయం లాంటిది ఉన్నా కూడా పోగొట్టేవారు వాళ్ళకి. అంత బాగా ఓన్ చేసుకునేవారు. చాలా మందికి సాయం చేస్తుంటారు. అలా కూడా పాలిటిక్స్ లో కూడా ఉంటుండే కదా సార్. మరి కాకినాడ ఫస్ట్ టైం నిల్చున్నారు 97లో. 99లోని వెస్ట్ గోదావరిలో 1,70,000 మెజార్టీతో గెలిచారు. మనం రాష్ట్రంలోనే నెంబర్ 1 మెజార్టీ ఓన్లీ 1 కృష్ణరాజు గారికి వచ్చిందన్నమాట. 4 మినిస్టర్లు చేశారు. దానివల్ల అందరి గుండెల్లో ఆయన ఈ రోజుకి స్థిరస్థాయిగా నిలిచిపోయారు కృష్ణరాజు గారు. జనాలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పాలిటిక్స్కి వచ్చారు కదా. ప్రభాస్ గారు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంటారని విన్నాం. ఫ్యూచర్లో, ఇప్పుడైతే మూవీస్లో బిజీ కదా, ఫ్యూచర్లో ఆయన ఏమైనా పాలిటిక్స్కి వచ్చే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేము. రారు అని నేను చెప్పను, ఏమో రావచ్చేమో అని అంటాను అనమాట నేను. అది ఓకే, అది ఆయన ఇంట్రెస్ట్ అంతే ఆ టైంకి. రీసెంట్గా మీరు బీజేపీ తరపున బీజేపీ ప్రచారానికి వెస్ట్ గోదావరికి వెళ్ళారని విన్నాను, దాని గురించి ఏమైనా చెప్తారా? అదే కూటమి తరపున బీజేపీ కృష్ణరాజు గారు ఉన్నప్పటి నుంచి అక్కడ వెస్ట్ గోదావరిలో బీజేపీ వర్మ గారు అని కృష్ణరాజు గారు ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఆయన వెనకాతల నుండి అంతా చాలా బాగా వర్క్ చేసేవారు. ఆయనకి ఇప్పుడు బీజేపీ ఎంపీ సీటు అక్కడ ఇచ్చారు. సో ఆయన నాకు ఫోన్ చేసి, అక్క మీరు రావాలి, కృష్ణరాజు గారు ఉంటే నాకు మంచి సపోర్ట్గా ఉందరు, మీరు వచ్చి ఈ తమ్ముడిని ఆశీర్వదించి నాకు చెప్పాలి అంటే నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఒక 6 కాన్స్టిట్యున్సీలు తిరగటం, అందరికీ సపోర్ట్గా నేను ప్రచారం చేశాను బీజేపీ తరఫున. అక్కడ కూటమికి కూడా మంచి మెజార్టీ రావాలని ప్రచారం చేశాను. అందరూ జనాల్లో మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఆ ఉభయ గోదావరి జిల్లాలో కాకుండా వెస్ట్ గోదావరిలో కృష్ణరాజు గారు చాలా పనులు చేశారు. వాళ్ళందరూ ఎన్నో 350 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేసి, అటు అగ్నికుల క్షత్రియుల దగ్గర నుంచి కులమత భేదాలు లేకుండా ఎవరు ఏం చేసినా అక్కడ ఫస్ట్ టైము అక్కడ రూపాంతర దేవాలయానికి కూడా
10 lakhs ఇచ్చింది కూడా ఆ రోజుల్లో కృష్ణరాజు గారు. ఈ రోజుకి ఆ చర్చ్ ఫాదర్స్ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఆయన అడగడమే తరువుగా ఇచ్చారు ఈ ఊరు బిడ్డగా అని. అలా ఇది ఇంకా వీళ్ళు అడిగారు వాళ్ళు అడిగారు అని కాదు, అక్కడ కులమతాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎవరు అడిగినా వీళ్ళు నా ఊరిలో ప్రజలు, నా కాన్స్టిట్యున్సీలో ప్రజలు అనుకొని ఎవరు ఏ హెల్ప్ అడిగినా అందరికీ చేసుకుంటూ వచ్చారు. ఆ స్థానం అలా అందరి మధ్యలో ఉండిపోయారు ఆయన. దానివల్ల నేను వెళ్ళడం వల్ల వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. కృష్ణరాజు గారు వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు అందరూ. అలాగే ఈ జనసేన తరపుని అక్కడ మాకు మొగల్తూరు దగ్గర నరసాపురంలోని జనసేన అనమాట. అక్కడ ఆయన బొమ్మిడి నాయకుడు గారని ఆయన కూడా, ఆయన అగ్నికుల క్షత్రియుడు. వాళ్ళందరూ కృష్ణరాజు గారికి బిగ్ ఫ్యాన్స్ అన్నమాట. అంతే వాళ్ళందరూ చాలా బాగా చూసేవారు. అంచేత ఆయనకి సపోర్ట్గా రమ్మంటే అక్కడికి వెళ్ళాను. అలాగే మళ్ళీ తణుకు వెళ్ళాను. అక్కడ రాధాకృష్ణ గారిని ఆయన కూడా గ్లాస్ కొన్నాను, అమ్మని కోరడం జరిగింది. అదే తాడేపల్లిగూడెం అక్కడ మన బొలిశెట్టి శ్రీని గారని ఆయన కూడా ఈ జనసేన. తర్వాత ఏమో ఇటు భీమవరం వస్తే పులిపర్తి ఆంజనేయులు గారు, ఆయన కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు మీ ఛానల్ అదే మన కోటి రామకృష్ణ గారికి వియ్యంకుడు ఆయన, ఆయనకి కూడా చేయటం జరిగింది. ఆయన చాలా మంచి మనిషి, అక్కడ అందరికీ బాగా ఇష్టం ఆంజనేయులు గారు అంటే. ఆయన కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని అక్కడ అందరూ చెప్తున్నారు. తర్వాత మా బీజేపీ తరఫున మా వర్మ గారికి బాగా నేను సపోర్ట్గా అక్కడ కృష్ణరాజు గారు లేనందుకు ఆయన తరపున మీరు సపోర్ట్ చేయటం వాళ్ళందరూ చాలా ఆనందించారు. మేడం గారు వచ్చారు, మా కృష్ణరాజు గారు వచ్చినట్టే ఉంది అని. వాళ్ళందరికీ ఆ ప్రాంతం వారందరికీ కృష్ణరాజు గారితో పాటు నేను కూడా బాగా అలవాటు. ప్రతి ఒక్కరిని కూడా నాకు గుర్తు, ప్రతి ఒక్కరిని పలకరించడం, వాళ్ళు మంచి మంచి చెట్లు తెలుసుకోవటం అవన్నీ నాకు అలవాటు ఉన్నాయన్నమాట. అని చెప్పి పాపం వాళ్ళందరూ కూడా బాగా అభిమానిస్తారు నన్ను కూడా, ఆ ప్రాంతం వారంతా. కృష్ణరాజు గారు ప్రభాస్ గారు కలిసి చేసిన మూవీస్ ఉన్నాయి కదా, అట్లనే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా మూవీలో దీంట్లో కృష్ణరాజు గారు ఉంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఆ ప్లేస్లో మీరు ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే రీప్లేస్మెంట్ అయితే కుదరదు, చాలా మనకి చూడలేము అట్లా, కానీ ఆ రేంజ్లో అంటే ఇప్పుడు బిల్లాలో రాధేశ్యామ్లో వీటిలో చూసుకుంటే కృష్ణరాజు గారి ప్లేస్లో వేరే వాళ్ళని అయితే ఊహించుకోలేము. బట్ తర్వాత ఫర్దర్గా అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే ఎవరు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అంటే నేను కృష్ణరాజు గారు స్థానంలో ఇంకొకరినంటే ఊహించుకున్నాను. కృష్ణరాజు గారు అంటే కృష్ణరాజు గారు అంటే వేరేవారందరూ మంచి ఆర్టిస్టులు అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ నప్పచ్చు, కానీ కృష్ణరాజు గారిని అయితే రాజుగారితో అయితే ఎవరిని నేను పోల్చలేను. మామూలుగా అయితే మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందరూ. కొన్ని సినిమాలో ప్రకాష్ రాజ్ గారు వేశారు, కొన్ని సినిమాలో ఇప్పుడు కల్కిలో అమితాబ్ బచ్చన్ గారు, ఆయన ఎంత మంచి యాక్టర్ ఆయన. అయితే ఎవరికి తగిన క్యారెక్టర్లు వాళ్ళు, ఒకరితో పోల్చడం కృష్ణరాజు గారితో నేను వాళ్ళని పోల్చలేను. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు చేస్తారు. చూసుకున్నట్టయితే వేణుస్వామి గారు ఉన్నారు కదా, ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆఫ్టర్ బాహుబలి మనకి ప్రభాస్కి ఇంకా అంత మంచి హిట్స్ ఉండవు అలా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఆయన ఏవేవో. అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? నేను పెద్ద రియాక్ట్ అవునండి. నేను ఎవరు పాపం దానికోసం వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ బాబు కూడా ఏమీ పెద్ద పట్టించుకోడు, మేము కూడా పట్టించుకోము. మీరే కదా అంటున్నారు కొన్ని కామెంట్స్ అని. కామెంట్స్ ఇంకా దాంట్లో గురించి మనం పట్టించుకునే పని లేదు. ఎవరిని విమర్శించడం కూడా మాకు ఇష్టం లేదు. అంటే మామూలుగా జనరల్గా మాకు ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ కూడా అంటే బాగా రెస్పెక్ట్ మాకు. మా అటు విజయనగరం దగ్గర నుంచి ఇటు మొగల్తూరు వరకు ఆ బ్రాహ్మణ్స్ వాళ్ళందరినీ కృష్ణరాజు గారు ఏంటి వీళ్ళు బాగా చూసేవారు. ఆ పూజలు అవి చేయించుకోవటం అవన్నీ మాకు అలవాటు కాబట్టి బ్రాహ్మణ్స్ని కూడా మేము విమర్శించాం. కానీ ఇలా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఎవరిష్టం వాళ్ళది అంతే. నిజాలు ఏంటో మీకు తెలుసు, మాకు తెలుసు కాబట్టి అవి పెద్దగా పట్టించుకునే పని లేదు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభాస్ ఫ్యాన్స్కి, మా ఆడియన్స్కి? ఫ్యాన్స్ అయితే రేపు నెక్స్ట్ మంత్ రాబోయే మా కల్కి సినిమా మా డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా విజయవంతం చేయాలి. అట్లాగే బాబుకి మా నాగి గారు అంత అద్భుతంగా తీశారు ఆ సినిమా. మా దత్తు గారు, ప్రియాంక దత్, స్వప్న దత్ వీళ్ళంతా మాకు ఒక ఫ్యామిలీ అన్నమాట.
ఆ మూవీకి ఆర్ట్ డైరెక్షన్లో మా రెండో పాప కూడా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా సెకండ్ డాటర్. ఓకే. ఆ సినిమాకి చాలా అన్నింటిలోని ఇన్వాల్వ్మెంట్ ఉంది అమ్మాయిది. అంచేత అదొక అచీవ్మెంట్ నాకు. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఆర్కిటెక్ట్ కదా తన ఆర్కిటెక్ట్. ఓకే. తను చాలా మంచి మల్టీ టాలెంట్. ఓకే, తను దీంట్లో యాడ్ అయ్యారు, ఈ విషయం మాకు తెలియదు యాక్చువల్గా, కొత్త విషయం చెప్పారు మీరు. చాలా బాగా మా రెండు అమ్మాయి కూడా ఉందండి. నాకు ఫస్ట్ మూవీయా తను ఇప్పుడు చేసింది దీనికి? అవునండి. ఓకే, ఫస్ట్ మూవీ ప్రభాస్ గారు వాళ్ళు అన్నయ్య ఉన్నారు కాబట్టి ఆ మూవీకి బాగా హెల్ప్ అయింది అమ్మ వంక. తను ఆ డిజైనింగ్లోనే వాటిలో కూడా చాలా హెల్ప్ చేసింది. ఇంటర్న్షిప్లా చేస్తున్నాను ఓకే అమ్మాయి అన్నమాట. చాలా ఆనందంగా ఉంది అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఎంత అద్భుతంగా తీశారంటే ఈ మూవీ మా నాగి గారు, కృష్ణరాజు గారు క్రియేషన్. నాగి గారు ఏదైనా చేయగలడు అని బాగా నమ్మకం అనమాట. నాగి గారు అంటే ఎంత ఎవడే సుబ్రహ్మణ్యంలో చూసారంటే. అలాగే మా దత్తు గారు, ఆయనకి బాబు అంటే విపరీతమైన ఇష్టం. నాకు ఫోన్ చేస్తే మా అబ్బాయి గురించే చెప్తా ఉంది. అయితే మా రెండో అమ్మాయి ఎంత వర్క్ చేస్తుందని, ఎంత గొప్ప అమ్మాయి మీ అమ్మాయి అని తన గురించి కూడా చాలా బాగా చెప్తా ఉంది. అలా ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంటుంది. అందుచేత ఇంత అద్భుతమైన సినిమా తీసి ఇంత మంచి మంచి ఆర్టిస్టులు మనందరం అభిమానించే, అందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, తర్వాత కమల్ హాసన్ గారు ఉన్నారు. కమల్ హాసన్ గారు మేమందరం డై హార్ట్ ఫ్యాన్స్ అనమాట అన్ని సినిమాలకి. అంత మంచి వ్యక్తి ఆయన కూడా. కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ అనుబంధం ఉంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్ కృష్ణరాజు గారు మూవీలో ఒక డాన్స్, కృష్ణరాజు గారికి ఒక సాంగ్కి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఓకే. ఒకసారి నేను కృష్ణరాజు గారును ఫిల్మ్ సిటీ వెళ్ళాం. అక్కడ ఏదో ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుగుతూ ఉండేవి కదా. వెళ్తే మేము ఇలా బయటకు వస్తూ ఉంటే అక్కడి నుంచి కమల్ హాసన్ గారు వస్తున్నారు. అక్కడి నుంచే కృష్ణరాజు గారిని చూసి కొండ మీద వెండివాన అని సాంగ్ పాడుతున్నారు. ఆ సాంగ్కి ఆయన అందులో అసిస్టెంట్ డైరెక్టర్ చేశారంట. ఓకే. అంటే ఎంత మంచి వ్యక్తిత్వం చూడండి. ఆయనకి అన్ని సంవత్సరాలు, అప్పుడు ఒక చిన్న పిల్లాడు చిన్న అయినప్పుడు కృష్ణరాజు గారు అప్పుడు చూసే ఆయన చేసే డాన్స్ అవి చూసి ఇతను చాలా బాగా పెద్దోడు అవుతాడు అలా అనేవారంట. ఆ సాంగ్కి ఆయన చేయటం, ఆయనేమో గుర్తుపెట్టుకొని అన్ని సంవత్సరాల తర్వాత కృష్ణరాజు గారిని గట్టిగా పట్టేసుకున్నారు. మేమందరం కలిసి ఫోటో కూడా తీయించుకున్నాం. అలాగా కమల్ హాసన్ గారితో కృష్ణరాజు గారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఆయన కౌన్ బనేగా కరోల్పతి అప్పుడు బాగా పాపులర్ అయింది కదా. అందులో ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే మన రాష్ట్రంలో ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఫస్ట్ మినిస్టర్ అయింది ఎవరు అని. దానికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో కృష్ణరాజు అండ్ శత్రుఘ్న సిన్హా, వీళ్ళు 3 పేర్లు ఇచ్చారనమాట. ఎవరో కొంతమంది ఏమో శత్రుఘ్న సిన్హా అన్నారు, కొంతమంది హిందీలో కదా వాళ్ళ పేర్లు చెప్పారు. కానీ ఆయన అన్నారు అమితాబ్ బచ్చన్ గారు కాదు, రెబల్ స్టార్ కృష్ణరాజు అని. అలా అన్నమాట. వాళ్ళందరూ అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందులో. అలాగే దీపికా పదుకోనే, తను ఎంత మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, డైరెక్టర్స్ అందరూ. అందుకనే నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే ఇంత మంచి సినిమాకి కనీసంలో కనీసం ఒక 4 ఆస్కార్ అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఒకటి మా దత్తు గారికి రావాలి. అంత మంచి ప్రొడ్యూసర్, అంత పెద్ద బిగ్ మూవీ తీస్తున్నారు. అంత మంచి డైరెక్టర్ మా నాగి గారికి. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ హీరో మా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఒకటి. ఆర్ట్ డైరెక్షన్ కూడా ఒకటి రావాలి. అందులో మా అమ్మాయి కూడా ఉంది కదా. అది మదర్గా నా కోరిక అనమాట. అన్ని అవార్డ్స్ నిజంగా డెఫినెట్గా దానికైతే ఆస్కార్ వస్తుంది. అంత మంచి ఆర్టిస్టులు, అంత మంచి క్యారెక్టర్స్. అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంత గొప్పది, అలాగే బాబు క్యారెక్టర్, అందరూ ఎవరి కాళ్ళవే. ఎందుకంటే ఆయన మహానటి తీసి అసలు మా నాగి గారు ఎక్కడికో వెళ్తున్నారు. అసలు చాలా చాలా గొప్ప బయోపిక్ తీయటం అంటే చాలా కష్టం. అంటే ఎంత కళ్ళకు కట్టినట్టు శాస్త్రి గారే వచ్చారా అన్నట్టుగా అమ్మాయిని కీర్తి సురేష్తో చేయించి అంత అట్లాంటి వరకు నిజంగా రావాలి.
నాకు వరకైతే. కోడి రామకృష్ణ గారు అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. కోడి రామకృష్ణ గారు వాళ్ళు వైఫ్ పద్మ గారు, వారి పిల్లలు చాలా అంటే కోడి రామకృష్ణ గారికి ఎంత ఇష్టం అంటే ఎక్కడ ఏ మ్యారేజ్కి వెళ్ళినా నేను కృష్ణరాజు గారు వెళ్తే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు మీ ఇద్దరు, పార్వతీ పరమేశ్వర్లు వచ్చారు అనేవారు అన్నారు. ఇంత రెస్పెక్ట్ మేమంటే. అట్లాంటి మా కోడి రామకృష్ణ గారు ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు. అవును. నాకు ఒక కోరిక ఉండేది, మాకు విజయనగరంలో పైడితల్లి అమ్మవారు వెరీ ఫేమస్ అన్నమాట. అక్కడ మాకు మా వీళ్ళు వెళ్ళిపోవాలి. అట్లాంటిది ఇంకేదైనా మూవీ మీరు కోడి రామకృష్ణ గారు తీయాలి మా గోపీకృష్ణ బ్యానర్లు అంటే తప్పకుండా తీస్తానమ్మా అనేవారు. అంతటి అనుబంధం కోడి రామకృష్ణ గారితో, కృష్ణరాజు గారికి మా అందరికీ కూడా. అంటే ఎంత అద్భుతమైన సినిమాలు తీశారు కదా. అలాగే ఎప్పుడు కూడా కోడి రామకృష్ణ గారు వెంటే ఉంటారు రాజుగారని. ఎవరు చూసిన అందరికీ కూడా అమ్మ ఇది మంచి జాతకం మీకు జరుగుతుంది అది. ఆ కోడి రామకృష్ణ గారు వెనకాతలు ఉండే కోడి రాజుగారు అంటాం మేమందరూ ఆయన్ని. ఆయన అంటే మా అందరికీ కూడా చాలా అభిమానం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంటే ఎంత మంచి అయినా అంటే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చాలా మంచిగా ఎదుగుతావు, లేకపోతే నువ్వు జీవితంలో బాగా అంటే ఎంత సంతోషపడతాము మనందరం. అలా ప్రతి ఒక్కరిని ఆయన మంచితనం కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను అనమాట. కోడిరాజు గారు కూడా మాతో, కృష్ణరాజు గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందన్నమాట. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.